వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. అమెరికాకు చెందిన ఓ మహిళ విషయంలో నిద్ర పట్టకపోవడం కూడా మంచే చేసింది. నిద్రలేమితో బాధపడుతూ కాలక్షేపం కోసం స్మార్ట్ ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడితే రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది. నార్త్ కరోలినాలోని మూర్సువిల్లేకు చెందిన సూరోలి అనే మహిళకు ఈ అనూహ్య అదృష్టం వరించింది. ఈమెకు ఏకంగా 1.4 కోట్ల జాక్పాట్ తగిలింది. ఈ నెల 8న రాత్రి సూరోలికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. టైంపాస్ కోసం స్మార్ట్ ఫోన్ తీసుకొని డిజిటల్ లాటరీ గేమ్స్ ఆడడం ప్రారంభించింది. అలా టంబ్లింగ్ ట్రెజర్స్ అనే కొత్త గేమ్ పై $30 పందెం కాసింది. ఆశ్చర్యకరంగా ఒక్క గేమ్తోనే ఆమెకు భారీ జాక్పాట్ తగిలింది. లాటరీ అధికారుల ప్రకారం ఇంత పెద్ద మొత్తంలో బహుమతి గెలుచుకునే అవకాశాలు 20 లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఉంటాయి. ఈ విజయం గురించి సూరోలి మాట్లాడుతూ, అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్ర పట్టక ఫోన్లో ఏదో అలా గేమ్స్ ఆడుతున్నాను. ఇంత పెద్ద మొత్తం నాకే తగిలిందని స్క్రీన్ పై చూసినప్పుడు నమ్మలేకపోయాను. ఎందుకంటే ఇలాంటివి నిజ జీవితంలో జరుగుతాయని నేనెప్పుడూ ఊహించలేదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఈ డబ్బుతో తన ఇంటికి కొన్ని రిపేర్లు చేయించాలని రోలీ ప్లాన్ చేసుకుంది. అలాంటి అనూహ్య అదృష్టమే గత నెలలో మలేషియాకు చెందిన ఒక బౌద్ధ సన్యాసికి కూడా వరించింది. 73 ఏళ్ల చాన్ చాయ్స్ యాంగి అనే సన్యాసి తనకు అకౌంట్ ఉన్న బ్యాంకు నిర్వహించిన లక్కీ డ్రాలో ఏకంగా 1 మిలియన్ మలేషియన్ రింగిట్లు అంటే సుమారు 2.28 కోట్లు గెలుచుకున్నారు. ఒకప్పుడు ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఒక ఆశ్రమంలో నివసిస్తున్నారు. అయితే ఈ విజయంపై ఆయన స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది దైవ కృప కాదని, తన పూర్వజన్మ కర్మ ఫలం మాత్రమేనని ఆయన తాత్వికంగా వ్యాఖ్యానించారు. డబ్బు కోసం తానెప్పుడు ప్రత్యేక పూజలు కానీ ప్రార్థనలు కానీ చేయలేదని అన్నారు. అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేమని ఈ 2 సంఘటనలు నిరూపిస్తున్నాయి.